తమిళనాడుకు పూర్వ వైభవం రావాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమిళనాడు కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారానికి హాజరైన సీఎం చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఏపీలో అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఇక తమిళనాడులో కూడా కూటమి గెలిస్తే అభివృద్ధి ఫలాలు అందుతాయని చెప్పారు. Right place, right leader, that is Narendra Modi ji. I am interested in the nation building. At the end of the day, we are all Indians. India has to move forward. Now globally if you see, everybody is respecting India. Highest fast growing economy is India. In that దీంట్లో మీరు చూసినప్పుడు ఇక్కడ కూడా నేను గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. ఒకప్పుడు అందరం మెడ్రాస్ క్యాపిటల్గా ఉన్నాం. తర్వాత డివైడ్ అయిన స్టేట్స్ 53లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, 56లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు, ఆ తర్వాత ఐటీ రెవల్యూషన్ రావడం, దీన్ని అందిపుచ్చుకున్న బెంగళూరు, హైదరాబాద్ ఫార్ రీచింగ్కి వెళ్ళడం, మెడ్రాస్ మాత్రం ఎన్నికెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్ అని మీకు అందరికి తెలియజేస్తున్నా. దీన్ని మనందరం గుర్తుపెట్టుకొని ఈరోజు మళ్ళీ తమిళనాడు ప్రగతి బాటలో ముందుకు పోవాలంటే మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కావాలా, ఉద్యోగాలు కావాలా, అయితే కేంద్రంలో మోడీ గారు ఉండాలి, రాష్ట్రంలో జయలలిత గారు నిర్మాణం చేసిన పార్టీ సారథ్యం ఉండాలి. దీనికి ఎన్డీఏ కూటమిని గెలిపించండి.